నటి ఖుష్బూ బోనమ్మా పులుసు మాడిపోయినట్టుంది. అవును, మాడింది. కోలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన ఖుష్బూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. ఒరే, దీంట్లో భజనే ఉందిరా. నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్. ప్రోగ్రాం బాగా చేసింది. 1986వ సంవత్సరంలో చిన్న వయసులోనే కలియుగ పాండవులు అనే చిత్రంతో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా పరిచయమై మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించింది. ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కూడా మొదటి సినిమా కావడం విశేషం. ఆ తర్వాత ఖుష్బూ బడా హీరోల సరసన సినిమాలు చేస్తూ సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా కొనసాగారు. అయ్యో, పడిపోయారా? లేదు, స్పీడ్ బ్రేకర్ పక్కనే కిళ్ళి షాప్ ఉంటే కొనుక్కుని వేసుకొస్తున్నా. ముఖ్యంగా తమిళ్లో ఖుష్బూకు అభిమాన గణం ఎక్కువ. ఆమె కోసం గుడి కూడా కట్టారు. ఇక ఖుష్బూ దర్శకుడు సుందర్ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలతో జబర్దస్త్ షోలో జడ్జిగా చేస్తూ కెరియర్ ని కొనసాగిస్తున్నారు. సుజాత క్యాప్ లేకుండా డైలాగ్ డెలివరీ ఉంది చూడు, నీది ఫెంటాస్టిక్. అంతేకాకుండా ఆమె తమిళ రాజకీయాల్లో బీజేపీ తరపున కీలక నాయకురాలుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఆమె తాజాగా మహిళా భద్రతకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన ఖుష్బూ సినీ పరిశ్రమలో మహిళా సంరక్షణ అనే సదస్సులో ఆమె పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో మహిళా భద్రతపై మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఖుష్బూ సినీ రంగంలో హీరోయిన్ గా తనకెదురైన చేదు అనుభవాలను వివరించారు. ఓ రోజు సినిమా షూటింగ్ లో భాగంగా సెట్ లో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరో తన దగ్గరకు వచ్చి నాకు ఏదైనా ఛాన్స్ ఉందా అని అడిగాడు. నువ్వు వస్తావా, ఒక సైకిల్ గ్యాప్ లో ఛాన్స్ ఉందా, చెయ్యి పట్టుకుని. వెంటనే తాను తన చెప్పుల సైజు 41 అని, సెట్ లోనే నీ చెంప పగలగొట్టనా లేదంటే అందరి ముందు పగలగొట్టమంటావా అని అడిగాను. ఆ తర్వాత అతనేమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడని ఖుష్బూ చెప్పింది. సినీ పరిశ్రమ ద్వారా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో తాను ఈ రంగాన్ని ఎంచుకున్నానని, మహిళలకు గౌరవం దక్కే విషయంలో పురుషులతో సమానంగా సమానత్వం లభించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు అనేదే తన సిద్ధాంతం అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె చెప్పుతో కొడతానన్న ఆ హీరో ఎవరా అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. నువ్వు వస్తావా, ఒక సైకిల్ గ్యాప్ లో ఛాన్స్ ఉందా, చెయ్యి పట్టుకుని. ఈ సంఘటన ఏ సమయంలో జరిగింది, ఏ సినిమా షూటింగ్ సమయంలో జరిగింది, తెలుగా తమిళమా లేదంటే ఇతర భాషల్లోనా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో నెటిజన్స్ అడుగుతున్నారు. మొత్తంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపాయి. మహిళా భద్రత సినీ ఇండస్ట్రీలో చాలా ఘోరంగా ఉందని, దీనికి ఆమె కూడా బలయ్యానంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.